హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఫార్మకాలజీ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ చూద్దాం. సో ఈ వీడియోలో కాన్సెప్ట్తో పాటు ఈజీగా విత్ ట్రిక్స్తో మనం డ్రగ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇన్ ద పాయింట్ ఆఫ్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎనీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా చూద్దాం. ఓకే, సో చూడండి. సో హైపర్ టెన్షన్ అంటే ఏం ఫస్ట్? సో హైపర్ టెన్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ అంటే మనకు బ్లడ్ వెజల్స్ లోపల సో బ్లడ్ పెట్టే ప్రెషరే బ్లడ్ ప్రెషర్. సో ద ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ద బ్లడ్ ఆన్ బ్లడ్ వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. ఓకే, సో అది మనం హైపర్ టెన్షన్ అంటాం. ఓకే, ఫస్ట్ మనం యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ చూసే ముందు ఫస్ట్ అసలు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, ఇటియోపాథోజెనిసిస్ చూస్తే మనకు నెక్స్ట్ డ్రగ్స్ని ఏ వాడాలి, దాని మెకానిజం ఏంటి ఈజీగా అర్థమవుతుంది. సో మేజర్గా మనకి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడానికి ర్యాస్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబుల్. సో ర్యాస్ అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరోన్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ వల్ల మనకు బీపీ ఫస్ట్ ఎలా పెరుగుతుందో చూద్దాం, ఇటియోపాథోజెనిసిస్. నెక్స్ట్ డ్రగ్స్ చూద్దాం, ఆ డ్రగ్స్ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని ఈజీగా ట్రిక్స్ చూద్దాం. సో ఫస్ట్ చూడండి. సో ఎప్పుడైతే మనకు బీపీ కొంచెం డిక్రీజ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలో ఉండే జేజీ సెల్స్, జక్స్టా గ్లోమెరులార్ సెల్స్ విచ్ రిలీజెస్ రెనిన్. ఓకే, సో ఈ రెనిన్ అలా కిడ్నీస్ నుంచి లివర్లోకి వెళ్తుంది. సో అప్పుడు లివర్లో ఉండే యాంజియోటెన్సినోజెన్ అనే ఈ కాంపౌండ్ని, ఇనాక్టివ్ కాంపౌండ్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్షన్ చేస్తుంది లివర్లో. నెక్స్ట్ ఈ యాంజియోటెన్సిన్ 1 లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. సో లంగ్స్లో ఎంటర్ అవ్వగానే యాంజియోటెన్సిన్ 1 అక్కడ ఏసీఈ ఉంటుంది, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. ఏసీఈ అది లంగ్స్లో ఉంటుంది. సో దట్ ఎంజైమ్ కన్వర్ట్స్ యాంజియోటెన్సిన్ 1 ఇంటూ యాంజియోటెన్సిన్ 2. ఓకే, సో ఈ యాంజియోటెన్సిన్ 2 మోస్ట్ యాక్టివ్ ఫామ్. ఓకే, సో మోస్ట్ యాక్టివ్ ఫామ్. సో ఇక్కడ ఈ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్స్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది అంటే దాని యాక్షన్ ఎక్కడెక్కడ చూపిస్తుంది. సి హియర్. ఫస్ట్ యాంజియోటెన్సిన్ 2 కిడ్నీస్ దగ్గరికి వెళ్తుంది. సో కిడ్నీస్ దగ్గర మనకి అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. సో ఈ అడ్రినల్ గ్లాండ్ మీద పనిచేసి అక్కడి నుంచి ఆల్డోస్టిరాన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ యాంజియోటెన్సిన్ 2 బ్రెయిన్ దగ్గర ఉండే పిట్యూటరీ గ్లాండ్ మీద వర్క్ చేసి యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ఏడిహెచ్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఆల్డోస్టిరాన్ అండ్ ఏడిహెచ్ యాంటీ డైయూరెటిక్ హార్మోన్స్ రెండు పని ఏమంటే కిడ్నీస్లో ఉండే నెఫ్రాన్స్ దగ్గర సోడియంని క్లోరైడ్ని రీఅబ్జార్ప్షన్ చేయిస్తాయి. అంటే యూరిన్లో బయటకు వెళ్ళిపోతున్న సోడియంని క్లోరైడ్ని బ్లడ్లోకి రీఅబ్జార్ప్షన్ అయ్యేలా చూస్తాయి. నెక్స్ట్ బ్లడ్లో ఉండే పొటాషియంని బయటకు పంపించేస్తాయి త్రూ యూరిన్. ఓకే, సో అలా మనకేమవుతుంది, సోడియం క్లోరైడ్ రీఅబ్జార్ప్షన్ అయినప్పుడు బ్లడ్లో వాల్యూమ్ పెరిగి మనకు బీపీ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ 1 కాజ్. ఓకే, సో నెక్స్ట్ రీజన్ యాంజియోటెన్సిన్ 2 మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద వర్క్ చేసి దాని యాక్షన్ ఎలా ఉంటుందంటే విచ్ ఇంక్రీజెస్ సింపాథటిక్ యాక్టివిటీ. సో సింపాథటిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయితే సో దాని ఏమవుతుంది, హార్ట్ రేట్ని పెంచుతుంది. సో విచ్ ఇంక్రీజెస్ హార్ట్ రేట్, విచ్ ఆల్సో ఇంక్రీజెస్ కార్డియక్ అవుట్పుట్. సో హార్ట్ రేట్, కార్డియక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఇట్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ ఇన్ ద బీపీ. సో నెక్స్ట్ వన్, సేమ్ యాంజియోటెన్సిన్ 2 బ్లడ్ వెజల్స్ మీద కూడా దాని యాక్షన్ చూపిస్తుంది. బ్లడ్ వెజల్స్ మీద దాని యాక్షన్ చూపించినప్పుడు సో అక్కడ మనకి బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతుంది, దాన్ని మనం వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. సో బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్లో బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా మనకి ఇన్ని మెకానిజమ్స్ ద్వారా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ని, హై బీపీని రెగ్యులేట్ చేయాలంటే మన టార్గెట్స్ ఏమేవి? నెంబర్ 1, ఫస్ట్ మనం రెనిన్ని టార్గెట్ చేయాలి. ఓకే, మన టార్గెట్ సైట్స్ ఫస్ట్ వన్ ఈజ్ రెనిన్. సో మనము రెనిన్ని టార్గెట్ చేస్తే సో ఇక్కడ మనం యూజ్ చేసేది రెనిన్ యాంటగోనిస్ట్ యూజ్ చేస్తాం. సో ఆ రెనిన్ యాంటగోనిస్ట్ ఏమంటే అలిస్కైరిన్. ఫస్ట్ టార్గెట్ రెనిన్ యాంటగోనిస్ట్ అలిస్కైరిన్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ని మనం ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు.
సో మన టార్గెట్స్ చూడండి, ఫస్ట్ రెనిన్ యాంటగోనిస్ట్ నెంబర్ 1, సెకండ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏసీఈ ఇన్హిబిటార్స్ సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ బ్లాకర్స్ ఏఆర్బి, యాంజియోటెన్సిన్ 2ని రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ టార్గెట్ మనం ఏం చేయాలంటే ఈ డయూరిసిస్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఫోర్త్ టార్గెట్ మనం నెఫ్రాన్స్ అనమాట. సో నెఫ్రాన్స్ మీద మనం డయూరిటిక్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మన ఫిఫ్త్ టార్గెట్ వ్యాసో కన్స్ట్రిక్షన్ని కంట్రోల్ చేయాలి, అంటే వ్యాసో డైలేషన్ చేయాలి. సో బ్లడ్ వెజల్స్ మన టార్గెట్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇదే క్లాసిఫికేషన్. సో ఫస్ట్ టార్గెట్ రెనిన్. సో రెనిన్ యాంటగోనిస్ట్ ఈజ్ అలిస్కైరిన్, ఎగ్జాంపుల్కి అలిస్కైరిన్. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ ఏసీఈ ఇన్హిబిటర్స్. సో ఏసీఈ అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. సో ఇక్కడ మనం సెకండ్ టార్గెట్ ఏసీఈ ఇన్హిబిటర్స్. సో ఏసీ ఇన్హిబిటర్స్ అన్నీ కూడా మనకి ప్రిల్ అని ఉంటుంది అన్నమాట లాస్ట్లో, లైక్ క్యాప్టోప్రిల్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, డ్రగ్స్ కూడా చూడండి ఏసీఈ ఇన్హిబిటర్స్. సో సెకండ్ టార్గెట్ మనకి ఏంటి, ఏసీఈ ఇన్హిబిటర్స్. ఓకే, సో ఏసీ ఇన్హిబిటర్స్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సి హియర్, ఏసీలో సి ఉంది కదా, సి ఫర్ ఈ ఏసీ ఇన్హిబిటర్స్ అన్నీ కూడా ప్రిల్స్ అనమాట. లాస్ట్లో ఎండింగ్లో డ్రగ్స్ కానీ ప్రిల్స్ అని వస్తుంది. సో ఫస్ట్ డ్రగ్ ఏసీలో సి ఉంది, సి ఫర్ క్యాప్టోప్రిల్. సో క్యాప్టోప్రిల్. నెక్స్ట్ ఈ ఫర్ ఇసినోప్రిల్. సో ఇలా అన్ని ప్రిల్స్ వస్తాయి అన్నమాట మనకి. ఓకే, సెకండ్ టార్గెట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వన్, సో ఫస్ట్ మనము డిఫరెంట్ డ్రగ్స్ చూద్దాము, వాటి ఫార్మకాలజికల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూసి నెక్స్ట్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్స్ కూడా చూద్దాం. ఓకే, సో సెకండ్ టార్గెట్ ఏసీ ఇన్హిబిటర్స్ సెకండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ మనం ఇక్కడ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ బ్లాకర్స్. సో AT2 బ్లాకర్స్ ఆర్ AT2 ఇన్హిబిటర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా సర్టన్స్ అనమాట, సర్టన్స్. దీని డ్రగ్స్కి లాస్ట్లో మనకి సర్టాన్స్ అని వస్తుంది. ఓకే, సో సర్టాన్స్ లైక్ లోసర్టాన్, క్యాండీ సర్టాన్, ఇర్బి సర్టాన్, ఇలా. సో అన్ని సర్టాన్స్ అని వస్తుంది లాస్ట్లో మనకి. ఓకే, సో ఇది యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ బ్లాకర్స్. ఓకే, సెకండ్ మన థర్డ్ టార్గెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫోర్త్ టార్గెట్. సో ఇక్కడ మనకి ఫోర్త్ టార్గెట్ ఏమంటే డయూరిటిక్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రీఅబ్జర్ప్షన్ అవ్వకుండా దాన్ని బయటకు పంపించేయాలి. ఓకే, సో డైయూరిసిస్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యూజ్ చేయాల్సింది డైయూరిటిక్స్. ఓకే, సో ఫోర్త్ టార్గెట్ ఈస్ డైయూరిటిక్స్. డయూరిటిక్స్. సో వాట్ ఆర్ డిఫరెంట్ డయూరిటిక్స్ అంటే మనకు డిఫరెంట్ డయూరిటిక్స్, థయాజైడ్ డయూరిటిక్స్ ఉన్నాయి. ఓకే, థయాజైడ్ డయూరిటిక్స్ లైక్ హైడ్రోక్లోర్ థయాజైడ్. ఓకే, నెక్స్ట్ హై సీలింగ్ డయూరిటిక్స్ ఉన్నాయి లైక్ ఫిరోసిమైడ్. హై సీలింగ్ డయూరిటిక్స్ ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ అనమాట. హై సీలింగ్ డయూరిటిక్స్ లైక్ ఫిరోసిమైడ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ మనకి పొటాషియం స్పారింగ్ డయూరిటిక్ ఆర్ ఆల్డోస్టిరోన్ యాంటగోనిస్ట్. ఈ ఆల్డోస్టిరోన్ వల్లే మనకి బీపీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆల్డోస్టిరోన్ యాంటగోనిస్ట్ యూజ్ చేస్తాం. సో పొటాషియం స్పారింగ్ డయూరిటిక్స్ ఆర్ ఆల్డోస్టిరోన్ యాంటగోనిస్ట్. సో aldosterone antagonist or potassium sparing diuretic is very important one, spironolactone. ఓకే, సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సోడియం క్లోరైడ్ని మొత్తం కంప్లీట్గా త్రూ యూరిన్లో బయటకు పంపించేసి సో బ్లడ్ వాల్యూమ్ తగ్గించి బీపీని తగ్గిస్తాయి అనమాట. సో ఇది మన ఫోర్త్ టార్గెట్ ఈస్ డయూరిటిక్స్. ఓకే, డయూరిటిక్స్. నెక్స్ట్ వన్ మన ఫిఫ్త్ టార్గెట్ రండి. ఇక్కడ ఫిఫ్త్ టార్గెట్ ఈస్ సింపాథెటిక్
యాక్టివిటీని తగ్గించాలి. సో సింపాథెటిక్ యాక్టివిటీని మనం తగ్గించాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏదర్ ఆల్ఫా బ్లాకర్స్ ఆర్ బీటా బ్లాకర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనము ఫస్ట్ బీటా బ్లాకర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు హైపర్ టెన్షన్లో. బీటా బ్లాకర్స్, సో బీటా బ్లాకర్స్ లైక్ ప్రొప్రానలాల్, అటెనలాల్, ప్రొప్రానలాల్, లాల్ అని వస్తుంది, ప్రొప్రానలాల్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ సింపథోలైటిక్స్. సెంట్రల్ సింపథోలైటిక్స్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివిటీని తగ్గిస్తాయి అన్నమాట. సెంట్రల్ సింపథోలైటిక్ లైక్ క్లోనిడిన్, సో ఇలా మన 5th టార్గెట్ కంప్లీట్ అయింది. 5th టార్గెట్ సింపాథెటిక్ యాక్టివిటీని తగ్గించేవి లైక్ బీటా బ్లాకర్స్ అండ్ సెంట్రల్ సింపథోలైటిక్స్, 5th టార్గెట్. నెక్స్ట్ మన 6th టార్గెట్. 6th టార్గెట్ ఈజ్ వాసోడైలేషన్, అంటే బ్లడ్ వెజల్స్ని మనం డైలేట్ చేసి బీపీని తగ్గిస్తాం అన్నమాట. ఓకే, సో 6th టార్గెట్ ఈజ్ వాసోడైలేటర్స్. సో వాసోడైలేషన్ చేయాలంటే మనం డిఫరెంట్ డ్రగ్స్ని యూజ్ చేస్తాం వాసోడైలేషన్లో. సో అందులో నెంబర్ 1 ఈజ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. సో బ్లడ్ వెజల్స్ మీద ఉండే కాల్షియం ఛానల్స్ని బ్లాక్ చేస్తే బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి, బీపీ డిక్రీజ్ అవుతుంది మనకి. సో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ లైక్ నిఫిడపిన్, డిపైన్స్ అని వస్తుంది, ఎండింగ్లో డిఫైన్స్ అని వస్తుంది, నిఫిడపిన్, అమ్లోడిపిన్. సో ఇలా లాస్ట్లో మనకి డిపైన్స్ అని వస్తే అవి కాల్షియం ఛానల్ బ్లాకర్స్. నెక్స్ట్ లైక్ వెరపామిల్, డిల్టియాజిమ్, సో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వాసోడైలేటర్ డ్రగ్స్ మనకి ఆల్ఫా-1 బ్లాకర్స్. సో ఆల్ఫా-1 బ్లాకర్స్ ఎలా పనిచేస్తాయంటే ఆల్ఫా-1 బ్లాకర్స్ లైక్ ప్రజోసిన్, జోసిన్ అని వస్తుంది లాస్ట్, ప్రజోసిన్, టెరడ్జోసిన్ ఎక్సెట్రా. నెక్స్ట్ డిఫరెంట్ వాసోడైలేటర్స్, డైరెక్ట్గా వాసోడైలేట్ చేసేవి లైక్ ఆర్టరీ డైలేటర్స్. సో ఆర్టరీస్ మాత్రమే డైలేట్ చేసేవి లైక్ హైడ్రాలజిన్ అండ్ మినాక్సిడిల్, నెక్స్ట్ ఆర్టరీస్ని ప్లస్ వీన్స్ని రెండింటిని డైలేట్ చేసేవి సోడియం నైట్రోప్రోసైడ్. సో ఇలా చూడండి క్లాసిఫికేషన్ మనము, సో మనకి 6 టార్గెట్స్ ఉన్నాయి, అవే క్లాసిఫికేషన్ అవుతుంది. సో ఫస్ట్ 1 రెనిన్ యాంటగోనిస్ట్ అలిస్కైరిన్. ఓకే, సెకండ్ టార్గెట్ ఏసీ ఇన్హిబిటర్స్, ప్రిల్స్ అన్నీ వస్తాయి, ప్రిల్స్. థర్డ్ టార్గెట్ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ బ్లాకర్స్, సర్టాన్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 1 4th టార్గెట్ డయూరిటిక్స్. 5th టార్గెట్ సింపాథెటిక్ యాక్టివిటీని తగ్గించే లైక్ బీటా బ్లాకర్, సెంటర్ సింపథోలైటిక్స్. 6th టార్గెట్ వాసో కన్స్ట్రక్షన్ బ్లాక్ చేసే లైక్ వాసోడైలేటర్స్. ఓకే, సో ఇలా మనం క్లాసిఫికేషన్ని ఈజీగా ఇదే క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనము సైడ్ ఎఫెక్ట్స్ చూడాలి, డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి చూడండి ఒకసారి. సో ఇక్కడ మనము ఏసీ ఇన్హిబిటార్స్ని బ్లాక్ చేస్తే సో మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనము ఏసీ నుంచే తీసుకోవచ్చు. సో ఏసీలో సి ఫర్ కాఫ్. సో దీని మీద సైడ్ ఎఫెక్ట్ సి ఫర్ కాఫ్ వస్తుంది. సో ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు డ్రై కాఫ్ ఫామ్ అవుతుంది, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 సి ఫర్ కాఫ్, ఈ ఫర్ ఎడీమా. ఎడీమా అంటే యాంజియో ఎడీమా, వెరీ ఇంపార్టెంట్, యాంజియో ఎడీమా. ఓకే, ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఏసీని బ్లాక్ చేసినప్పుడు యాక్చువల్గా మనకు బ్రాడీకైనిన్ ఉంటుంది అన్నమాట. బ్రాడీకైనిన్స్ మన బాడీలో ఉంటాయి. సో ఈ బ్రాడీకైనిన్స్ కూడా బ్రాడీకైనిన్స్ని డెస్ట్రక్షన్ చేసేవి ఏసీ ఎంజైమ్. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఏసీని బ్లాక్ చేసినప్పుడు ఈ బ్రాడీకైనిన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. బ్రాడీకైనిన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్సే డ్రై కాఫ్ అండ్ యాంజియో ఎడీమా. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి అన్నీ మనకు డయూరిటిక్ డ్రగ్స్ వల్ల మనకేమవుతుందంటే పొటాషియం హైపోకాలీమియా వస్తుంది. యాక్చువల్గా హైపోకాలీమియా అంటే పొటాషియం అనేది బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతుంది అనమాట.
ఓకే, హైపోకాలీమియా. సో ఇక్కడ ఓన్లీ ఎక్సెప్ట్ పొటాషియం స్పైరింగ్ డైరెటిక్స్ లైక్ పొటాషియం స్పైరింగ్ డైరెటిక్స్ స్పైరనోలాక్టోన్ ఉంది కదా, ఇది ఒక్కటే పొటాషియం హైపోకలీమియా రాదు దీనివల్ల. ఇది పొటాషియంని ప్రొటెక్ట్ చేస్తుంది, బ్లడ్లోనే అలాగ ఉండేటట్లు చేస్తుంది. ఓకే, పొటాషియం లాస్ ఉండదు దీనివల్ల స్పైరనోలాక్టోన్ వల్ల. బట్ రిమైనింగ్ అన్ని డైరెటిక్స్ కూడా హైపోకాలీమియా అంటే బ్లడ్లో ఉండే పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయి అన్నమాట. దానికున్న మేజర్ సైడ్ ఎఫెక్ట్. సో ఇది ఇలా మనము ఫస్ట్ ఇటియోపాథోజెనిసిస్ చూసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ డ్రగ్ క్లాసిఫికేషన్ టార్గెట్స్ ఏంది మనం ఈజీగా చూసుకోవాలి. ఓకే, సో ఏసీ ఇన్హిబిటర్స్ అనగానే ప్రిల్స్ గుర్తు రావాలి, యాంజియోటెన్షన్ రిసెప్టార్ బ్లాకర్స్ అనగానే సర్టన్స్ గుర్తు రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా 1 బ్లాకర్స్ అనగానే జోసిన్స్ గుర్తు రావాలి, జోసిన్, ప్రజోసిన్, జోక్సజోసిన్, టెరాడజోసిన్ ఎక్సెట్రా. ఓకే, సో ఇది. నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. ఒక ఎంసీక్యూ చెప్తాను, రిమైనింగ్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, విచ్ డ్రగ్ ఈజ్ కాల్షియం ఛానల్ బ్లాకర్ యూజ్డ్ ఇన్ హైపర్ టెన్షన్ అన్నారు. ఓకే, సో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే, కాల్షియం ఛానల్ బ్లాకర్ ఓకే లైక్ డిపైన్స్ అన్నీ కూడా అని చెప్పాను. కాల్షియం ఇక్కడ డిపైన్ వచ్చింది చూడండి. సో ఆన్సర్ ఈజ్ అమ్లోడిపైన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ బిలాంగ్స్ టు ఏసీ ఇన్హిబిటర్స్ అడిగా. మీరు ఈ ఆన్సర్స్ని 2 to 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఇంకేదైనా ఫర్దర్ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ డ్రగ్ లోయర్స్ బ్లడ్ ప్రెషర్ బై బీటా అడ్నర్జిక్ బ్లాకర్. సో బీటా బ్లాకర్ అడిగారు. నెక్స్ట్ యాంజియోటెన్షన్ టు రిసెప్టార్ బ్లాకర్స్ ఆర్ ఏఆర్బి. ఫిఫ్త్ క్వశ్చన్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏసీ ఇన్హిబిటర్స్. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చాను. సో మీరు ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఈ టైప్లో మనం ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ లేదా ఫార్మసిస్ట్ కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.